ఈ రోజు నిజామాబాద్కు ఒక మంచి దినంగా భావిస్తున్నాం. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు సుమారు 73 వర్క్స్, అది 23 కోట్ల రూపాయలతో నుడాగా ఫండ్స్తోని నుడా చైర్మన్ గారి ఒక కృషి, రాష్ట్ర ప్రభుత్వం ఒక అనుమతితో మేము ఇవాళ 23 కోట్ల రూపాయలకి డ్రైనేజ్, రోడ్స్, సిమెంట్ రోడ్స్ అలాంటి రకరకాల పనులు ఇవాళ మంజూరించి దానికి ఫౌండేషన్ చేసిన జరిగింది. మీ ద్వారా నిజామాబాద్ ప్రజలకు తెలియజేసింది ఏమంటే, గత 6 months ముందు కూడా మన అమృత్ అనే స్కీమ్లో 399 crores ఫౌండేషన్ వేసాం. దాంట్లో 19 వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి నిజామాబాద్లో అడిషనల్గా. ఇప్పుడు ఉన్నాయి కాకుండా 19, 175 కిలోమీటర్ డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ ఉంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, స్టాక్ డ్రైన్ ఇవి కాకుండా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే డిఫ్యూట్ గోలో 60 కోట్ల రూపాయలు వర్క్ శాంక్షన్ చేశారు. టెండర్ అయిపోయింది. బహుశా వచ్చే వారంలో మా పిసిసి ప్రెసిడెంట్ మేమందరం కలిసి ఆ 60 కోట్ల రూపాయల వర్క్స్ కూడా ఫౌండేషన్ వేస్తాం. మా వర్క్ కూడా స్పీడప్ చేస్తాం. దాంతో ద్వారా ఇప్పుడు 123 కోట్లు నాది ఎస్డిఎఫ్ ఫండ్, స్పెషల్ ఫండ్ సీఎం గారు ఇచ్చింది, అది దాదాపు ఎక్స్పెండిచర్ అయిపోయింది. స్పెషల్ గ్రాంట్స్ 25 crores శాంక్షన్ ఉంది. అట్లా 518 కోట్ల రూపాయలు మా గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి నిజామాబాద్కు 518 crores వచ్చింది. ఇది మామూలు మాట కాదు. తమరే ఒక మాట చెప్పినారు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు ఏం చేసింది, మీ 10 సంవత్సరాలు ఏం చేసింది, 10 కంటే ముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఏం చేసింది నిజామాబాద్లో. చిన్నగా నిజామాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక మెడికల్ కాలేజ్, బ్రాడ్ గేజ్ లైన్, మీటర్ గేజ్లు, ఒక యూనివర్సిటీ, ఒకటి మన 400 kV సబ్ స్టేషన్, పాస్పోర్ట్ ఆఫీస్, ఇది దొడ్డుగా ఇవి మేజర్గా వచ్చినాయి. తర్వాత కేసీఆర్ 10 సంవత్సరాల్లో కవిత గారి ఎంపీ ఉండి కూడా ఏ ఒక్క చెప్పేదగా మాట రాలేదు. ఒక్కటేనా ఒక చెరువు, డ్యామో, ప్రాజెక్టు ఏది లేదు. అప్పుడు డ్రింకింగ్ వాటర్ నిజామాబాద్. మళ్ళా ఇప్పుడు మేము వచ్చినాక 22 మాసాల్లో మరి ఈరోజు ముఖ్యంగా మా మహేష్ గౌడ్ గారి ఒక పర్సనల్ కృషితోని నిజామాబాద్ జిల్లాకు ఆయన ఇచ్చిన వాగ్దాన్ని 2 మేజర్ వాగ్దానాలు. ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ని 2 నెలల్లో తెచ్చిస్తా అన్నారు. ఇవాళ 2 మాకు యావత్ నిజామాబాద్ డిస్టిక్ ఒక ఇంజనీరింగ్ గవర్నమెంట్ పరంగా ఫుల్ ప్లెజ్ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చి ఇచ్చినందుకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా యావత్ నిజామాబాద్ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నారు. రెండోది, ఈ జిల్లా మొదటి నుంచి నిజాం షుగర్ ఫ్యాక్టరీ, నిజాం నుంచి మనది ఇండస్ట్రియల్ అగ్రికల్చర్ ఇండస్ట్రియల్ బేస్, ఇది ఆగ్రో ఇండస్ట్రీ. దాంట్లో ఒక రీసెర్చ్ సెంటర్, ఒక డిగ్రీ, ఇది అగ్రికల్చర్ కాలేజ్ కావాలనుకుంటే మొన్న జరిగిన వారం కింద క్యాబినెట్లో 3 కాలేజీలు ఇచ్చినారు. ముఖ్యమంత్రి మహబూబ్ నగర్ కొడంగల్లో ఒకటి, పిసిసి ప్రెసిడెంట్ గారు ఆయన నిజామాబాద్కి ఒకటి నల్గొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్, 3 వచ్చినాయి. 3లో ఒక నిజామాబాద్కు తీసుకొచ్చినందుకు మరొకసారి మా కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్కి మేము హృదయపరంగా కాంగ్రెస్ పార్టీ, యావత్ నిజామాబాద్ ప్రజలు, నిజామాబాద్ రైతులు మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇకపోతే రాజకీయంగా